ఆవకాయ చాలా గొప్పదండి నాకు ఉద్దేశం. మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే అన్ని పచ్చళ్ళు ఒక ఎత్తు, ఆవకాయ ఒక ఎత్తు. నాకు తెలిసి ఐన్స్టీన్ ఎంత గొప్ప శాస్త్రవేత్తో ఆవకాయ చేయడం కనిపెట్టిన వాడు కూడా అంత గొప్ప శాస్త్రవేత్త. ఏమి రసాయన శాస్త్రవేత్తలో వాడు నెంబర్ 1 అని నా ఉద్దేశం. ఎందుకంటే ఎక్కడ మామిడికాయ, ఎక్కడ ఉప్పు, ఎక్కడి ఇంతంత ఆవగింజలు తెచ్చి దానికి పొడి చేసి దానికి కలిపి బళ్ళారి కారమో, గుంటూరు కారమో, వరంగల్ కారమో తెచ్చి దాన్ని కలిపి ఏ కారం కలిపితే దానికి ఏ రకమైనటువంటి రుచి వస్తుందో ఇన్ని తెలిసి దాంట్లో ఇంతగా కాకుండా దాంట్లో ఒక శనగ్గింజ చేస్తాడండి. అది అసలు అక్కడ వాడు మాస్టర్ ఐన్స్టీన్ స్థాయిని వాడిని. ఆ శనగగింజ కొరికినప్పుడు వచ్చేటువంటి ఆ గుబాళింపు, ఆ వాసనతో కూడుకున్న ఘాటు ఉంది చూసారా, దాని వ్యవహారమే లేదు. అది మనందరికీ ఆంధ్ర వాళ్ళకి తెలుసు. కనుక ఈ ఆవకాయల్లో మీకు అనేక ఆవకాయలు ఉన్నాయి తెలుసు కదా. మురగావకాయ, నీళ్ళ ఆవకాయ అనే ఒక రకం కాదు. కనుక ఈ ఆవకాయ ఎంత గొప్పది నేను చెప్తాను 4 పద్యాలు సరదాగా, తర్వాత మీకు ఇచ్చేస్తాను. మీరు ఏది ఎవరైనా చదివినా పర్వాలేదు. ఎందుకంటే ఈ విషాదం నుంచి కాస్త బయటపడాలని. కొత్తలోన మనకు నెత్తెక్కు జవరాలు ఘాటు కలిగి మంచి ఊట కలిగి మంట పుట్టుచున్న మనకదే కావలెన్ అబ్బదీని అబ్బ ఆవకాయ. ఆవ పెసర శనగ అండదండ వలన ములగ మెంతి డిప్ప చెలిమి వలన వెల్లువెత్తు తెల్ల వెల్లుల్లి వల్లను అగ్రపీఠమిక్కే ఆవకాయ. ఈ ఆవకాయ నుండి లీడర్షిప్ అనేటువంటిది ఆవకాయ దగ్గర నుంచి నేర్చుకోవాలండి ఎవరైనా సరే. యాదగిరి రెడ్డి గారు కానీ, తోటకూర ప్రసాద్ గారు కానీ. ఎందుకంటే మీరు లీడర్స్ కనుక దీంట్లో గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని కూడా దీని స్ఫూర్తితో తెలుసుకోవాలి. ఊరిమింటి నరసింహారెడ్డి గారు. ఎందుకంటే ఇది అసలు మామిడికాయ తీసుకుని వచ్చి దాని మూటతో ప్రధానంగా చేసేటువంటిది ఈ పులుపు ఇదంతా. కానీ ఇదేం చేస్తుంది, ఇంత ఆవగింజ దాన్ని కూడా కలుపుకుంటుందండి. ఇంత పెసరావకాయ పెట్టి దాన్ని కలుపుకుంటుంది. అలాగే మెంతికాయ, ఆ మెంతి దాన్ని కలుపుకుంటుంది. అన్నింటినీ కలుపుకుని చివరికి, ఎందుకంటే డెప్పకాయ గారు అంతా తిరుగుతాడు అని అంటారు, డెప్పకాయ గారు కూడా కావాలి. ఇంట్లో డెప్ప ఉంటుంది చూసారా, ఆ డెప్ప లేకపోతే 10-15 రోజుల్లోనే పాడైపోతుంది. డెప్ప ఉంటే సంవత్సరం ఉంటుంది. అలాగే డెప్పకాయ గారు కూడా అవసరం. ఒక మహాకార్యక్రమం చేయడానికి నాయకుడికి అందరూ అవసరం. అందరినీ ఉపయోగించుకోవడమే లీడర్షిప్. అదే ఆవకాయ చెబుతుంది. ములగ మెంతి డిప్ప చెలిమి వలన వెల్లువెత్తు తెల్ల వెల్లుల్లి వల్లను. అది కంపు కొడుతూ ఉంటుంది. అయినా సరే ఇందులో కంపు వాడితో ఉంటారు కదా, కంపు కొట్టేవాడు కూడా ఉండాలి. వాడిని కూడా ఉపయోగించాలండి. వాడిని కూడా ఏదో ఔషధం, వాడు కూడా ఎవరి మీద ప్రయోగిస్తే వాడు ఇంకో రాగం చూస్తాడు. వీడు ఔషధం అనమాట. అందుకని వాడిని కూడా వాడుకోవడం తెలియాలి. వెల్లువెత్తు కంపు వెల్లుల్లి వల్లను అగ్రపీఠమిక్కే ఆవకాయ. పునుగు గారె ఇడ్లీ నిన్ను చూచి పులకించు బజ్జి కుడుము రొట్టె పరవశించు ఉన్నతముగా నిన్ను ఉప్మా ప్రశంసించు అన్ని అట్లు మెచ్చు ఆవకాయ. దీనికి మాసు క్లాసు ఫాలోయింగ్ ఉందండి. ఏ పచ్చడికి లేదు. ఇది ఎలాగంటే మద్యపానము చేయుచు మధ్యలోన ఆవగుచును వేదితో అందుకొనుచు నాకి లొట్టలు వైచుచు భీకరముగా అరచి నిన్ను మెచ్చుకొందువే ఆవకాయ. అంటే ఇది వాస్తు. దీని క్లాస్ తెచ్చి ఏంటంటే మద్యపాన గోష్ఠి మధ్యలో రంజిల్లు యజ్ఞ భోజనమున అతిశయిల్లు. యజ్ఞాల్లో కూడా యావకాయ పట్టిస్తారు. ఈ మద్యపాన గోష్ఠిలో మనకు వస్తుంది, యజ్ఞ భోజనంలో మనకు వస్తుంది. మద్యపాన గోష్ఠి మధ్యలో రంజిల్లు యజ్ఞ భోజనమున అతిశయిల్లు పెండ్లి తదినములు విందు వినోదాల ఆరురగుండరయ్య ఆవకాయ. పెళ్లికి పనికి వస్తుంది, తదినానికి పనికి వస్తుంది, యజ్ఞానికి పనికి వస్తుంది, సారా కూడా పనికి వస్తుంది. చూడండి అసలు నలిగి పొడి అయి మావి ముక్కలను నూనె కారం ఉప్పుతో పూర్తిగా కలసిపోయి నిలిపే తన పేర సత్కీర్తి నిఖిల జగతి ఆవగించకు చేసేలే ఆవకాయ. నలిగిపోయి ఎవరు పట్టించుకోవడం అని అనుకోకూడదు. చిన్న చిన్న కార్యకర్తలు కూడా అసలు నిజానికి మెయిన్ వేదిక మీద చదవాలి. చిన్న చిన్న మమ్మల్ని పట్టించుకోవడం
అవుతున్నాం అంటే వాడిని తీసుకురావడం వీడిని తీసుకురావడం అసలు మాకు సభలకు వెళ్ళేదే లేదు, గుర్తింపే ఉండదు. వాడు రమ్మంటే వాడు రాడు, వాడేమో హోటల్లో కూర్చుంటాడు, వస్తున్నానంటాడు, వాడు రాడు. ఈ తలకాయ చెప్తుంటాయండి వీళ్ళకి. అలా నలిగిపోయి పొడిగిపోయి వీళ్ళందరితో కలిసిపోయి తన ఏమేమో పట్టించుకోవడం అనుకునేటువంటి పరిస్థితిలో చూడండి, అంత త్యాగం చేసినటువంటి ఆ ఆవగింజకి ఎంత గొప్ప పేరు వచ్చిందండి. దీని ఏమన్నారు? ఆవకాయ అన్నారండి. మామిడికాయ అసలు దీనికి మామిడికాయ అంటే పేరు రావాలి కదా, కానీ ఆవగింజకు చేసే ఆవకాయ దానికి కీర్తి వచ్చింది. కనుక మనం కష్టపడిన దానికి అద్భుతమైన కీర్తి వస్తుంది అనేటువంటిది ఇంకొక ఉదాహరణ. వేడి అన్నముపై వెన్న పూసలు వైచి పొగలు పొగలుగా సెగలెగయుచుండ ముద్ద పప్పు తోడ పెద్ద ముద్దలు కలిపి అద్దుకొనుచు తినుడి ఆవకాయ. ఆమె చేతికి గోరింట ఆవకాయ, ఆమె పెదవుల పైపూత ఆవకాయ, ఆమె అరచినం కరచినం ఆవకాయ, అందుకే ఆమె నాకిష్టం ఆవకాయ. ఇది అద్భుతమైన వేదాంతం తెలుసు. శంకరాచార్య సిద్ధాంత సారమెరిగి అంటే అద్వైతం నానే ఇంకేం లేదు. ఏ పచ్చడితో కలదు, ఏ అట్టు లేదు, ఏ ఉప్మా లేదు, అది ఇలా తిన్నా సరే చక్కగా హాయిగా. పూజ్య రామానుజ స్వామి బోధమునికి ఇంకెవరితోనా సరే కలిసిపోయి వాళ్ళకి శరణైపోయి వాళ్ళతో కలిసిపోయి శోభిస్తుంది. సోహమను స్థితి నుండు దాసోహమనుచు అన్ని వంటకముల ముందు ఆవకాయ. దీని ఘాటును వాసన దివికి చేర దేవతలే వచ్చి తిరుగుదురు దీని చుట్టూ. ఆవనూనాభిషేకంబు అయిన జాడి అగ్నిలింగంబుగా తోచు ఆవకాయ. ఆ వినాయకుడు ఉండ్రాళ్ల నారగింప. అసలు మొదట్లో బాలగణపతి ఉండ్రాళ్ళకి నంచుకుంటానికి ఆవకాయ వేసుకున్నాడు. బాగా పిండి బాగా వర్రగా ఉండాలి, అలా పట్టుకుని తిన్నాడు. తినప్పుడు ఘాటికి నషాళానికి అంటింది, గీ అని అంటాడు బాలగణపతి. అప్పుడు ఆ వినాయకుడు ఉండ్రాళ్ల నారగింప ఆవకాయ నంచుకొనుచు అదిరే కాలమునకు అత బ్రహ్మ బెల్లము ముక్కనించి అది ఏ ఆచారము ఆవకాయ. ఉండ్రాళ్లతో బెల్ల ముక్క నంచుకోవడం అప్పటి నుంచి వచ్చింది. అసలు ముందు ఆవకాయే. అసలు ఇంకోటి, ఈ ఆవకాయ వైష్ణవ మతాన్ని పుచ్చుకుందంటారే. కారణం ఏమిటంటే అలయ వైష్ణవమును పొందే అరటి ఆకు. అరటి ఆకు వైష్ణవం పుచ్చుకుందండి. ఎట్లా? సూటిగా కాలి నామమై ఊట నిలువ శంఖ చక్రాలు ముద్రలై సన్నుతించే అప్పడాలు వడియాలు ఆవకాయ. ఊట ఇలా కాలితే నామంలాగా ఈ పక్కన అప్పడం, ఈ పక్కన వడియం శంఖ చక్రం లాగా ఉంది. అందుకని అరిటాకు ఆ వైష్ణవం పుచ్చుకుంటే. అయ్యా వైష్ణవులు ఎవరన్నా ఉంటే సంతోషించండి. ఇక శివుడు పార్వతి వాళ్ళ లంకి పెట్టింది ఆవకాయ. శివుడు తన చుట్టూ తిరుగగా చెలిమి కొరకు అన్నపూర్ణాంబ పెట్టిన ఆవకాయ. అది తినమరిగి మరి మరి అడిగే శివుడు ఆది దంపతులకే లంకే ఆవకాయ. పళ్ళెమందున సరి అయిన పాళ్ళు కలుప రమ్య రవిదీప్తి కుంకుమ రాశి ఓలే కళల నెగలు శ్రీచక్రమై కాలు పెంచు అమ్మ దర్శనమౌ నింది ఆవకాయ. అమ్మ వడ్డింపగా తింటి ఆవకాయ, ఆలి వడ్డి